మీరు సుప్రతీక గారే కదండి? అవును. మీరు? నమస్కారం అండి. నా పేరు జనార్దన్. నమస్తే. నేను ధాత్రి గారికి దూర బంధువునవుతాను. ధాత్రికి దూర బంధువు అవుతారా? అవును. తానెప్పుడూ ఈ విషయం నాతో చెప్పలేదే. పైగా తనకెవరూ లేరని చెప్తూ ఉంటుంది. నేనున్నానన్న విషయం ఆవిడికి కూడా తెలీదు. ఈ మధ్యనే తనని కలిసినప్పుడు తనకి విషయం తెలిసింది. ఐ సీ. నేను లోపలికి రావచ్చా? ఓ, ఐఎమ్ సారీ. రండి. అలా కూర్చోండి, జ్యూస్ తీసుకొస్తాను. అబ్బే, నాకేం వద్దండి. మీతో ఓ విషయం చెప్పేళదామని వచ్చాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక నిమిషం అలా కూర్చొని నేను చెప్పేది వినండి. చెప్పండి. మీ అమ్మగారి పరిస్థితి బావుండలేదంట కదా? అవును. ధాత్రి ఆ విషయం నాతో చెప్పి చాలా బాధపడింది. ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేస్తూ కష్టపడి సంపాదిస్తున్నా ఇల్లు గడవడానికే చాలడం లేదట. మీ అమ్మగారి మందులకి మీరిప్పుడు పంపిస్తున్న డబ్బే ఆధారమైందని చెప్పింది. మీరిస్తానంటే తను ముందు కాదు అందట కదా. ఇప్పుడు మీరు పంపించే డబ్బు లేకపోతే పరిస్థితి చేయి దాటిపోయేదని నాతో ఫ్రాంక్గా చెప్పి కుమిలిపోయింది. మీ గురించి కూడా చాలా బాధపడింది. ఉద్యోగం పోయినా మీరు అక్కడా ఇక్కడ అప్పులు చేసి మరీ డబ్బులు పంపిస్తున్నారట. ఆ విషయం తనకెలా తెలిసింది? తెలుసుకోవడం ఏం కష్టమండి. మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడైనా చెప్పారేమో. ఐఎమ్ సారీ. ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్. చెప్పండి. ఇలా ఎంతకాలం చేస్తారు? ఏమో, ఎంతకాలం అంటే నేనేం చెప్పగలను. ఎన్ని చోట్ల ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు. ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఆ విషయం గురించి మీతో మాట్లాడడానికే ఇక్కడికొచ్చాను. అంటే? మీకిప్పుడు ఉద్యోగం చాలా అవసరం. ఎలాంటి ఉద్యోగం అయినా చేస్తారు కదా? అవును. పర్సనల్ సెక్రటరీ పోస్ట్ అయినా మీకు అభ్యంతరం లేదుగా? లేదు. నా ఫ్రెండ్కి తెలిసిన ఒక ఆవిడున్నారు. సన్నుత్ గారని, చాలా డబ్బున్నావిడ. వాళ్ళ నాన్నగారికి బోల్డ్ అని బిజినెస్లున్నాయి. కొన్నాళ్ల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు పాపం కార్ యాక్సిడెంట్లో ఆవిడ 2 కాళ్ళు పోయాయి. అయ్యో, అలాగా? అవును. అంతకుముందు బిజినెస్ వ్యవహారాల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవారు. ఇప్పుడు కూడా ఇంట్లోనే ఉండి ఆఫీసు విషయాలన్నీ చాలా వరకు ఆవిడే చూస్తున్నారు. ఐ సీ. షీ మస్ట్ బి వెరీ బ్రేవ్. షీఈస్. ఆవిడ ఇంట్లోనే ఉండి ఆఫీసు పనులు చూస్తున్నారు కాబట్టి అన్ని వేళలా ఆవిడ దగ్గరే ఉంటూ ఆవిడ పర్సనల్ విషయాలన్నీ కూడా పట్టించుకుంటూ ఆఫీసు విషయాల్లో అనుభవం ఉన్న ఓ ఆడమనిషి కోసం ఆవిడ ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్నారు. అలాగా? అవును. ఈ మధ్యనే నాకు ఈ విషయం తెలిసొచ్చింది. ఆ తర్వాత ధాత్రిని కలిసినప్పుడు మీ సంగతి తెలుసుకున్నాను. నాకు వెంటనే అనిపించింది మీరైతే ఆవిడికి అన్ని రకాలుగా సరిపోతారని. ఆవిడ అడ్రస్ ఇస్తాను. ఒకసారి వెళ్ళి ఆవిడ్ని కలవండి. ఆవిడ చాలా మంచివారు, చాలా ఉదారగుణం గలవారు. మీకు కావలసినంత శాలరీ ఇస్తారు. ఇంటి పట్టున ఉండి తను చేయమన్న పనులు చేయాలట. అంతకుమించి ఇంకేమీ లేదు. ఇంటి పట్టునే ఉండాలా? అవును. అదొక్కటే ఆవిడ విధించే షరతు. డబ్బు ఎంత కావాలన్నా ఇస్తారు. అయినా ఎక్కడుంటే ఏమవుతుంది? ఆవిడ ఇల్లు ఇంద్రభవనంలాగా ఉంటుంది. ఒకసారి అలవాటు పడితే మీకు అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఎప్పుడన్నా మరీ అవసరం వస్తే మీరు మీ ఇంటికి వెళ్ళొచ్చు. ఎక్కువ టైం మాత్రం ఆవిడతోనే ఉండాలి. ఆవిడికి ఎప్పుడే అవసరం వస్తుందో
ఆవిడకే తెలియదు కదా. ఆవిడ పర్సనల్ విషయాలు, ఆఫీసు విషయాలు అన్నీ చేసి పెట్టే వ్యక్తి కోసం ఆవిడ ఎదురు చూస్తున్నారు. ఇలా దగ్గరుండి పనిచేసే వ్యక్తి దొరక్క ఆవిడ ఇన్నాళ్లుగా ఇబ్బంది పడ్డారు. మీకు అభ్యంతరం లేకపోతే నేను ఆవిడతో ఓ మాట చెప్తాను. మీరన్ని రకాలుగా ఆవిడికి నచ్చుతారన్న నమ్మకం నాకుంది. ఏంటి ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు. ఎన్ని రకాలుగా చూసినా మీకింతకన్నా మంచి ఉద్యోగం దొరకదు. మీరిప్పుడున్న పరిస్థితుల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్న అదృష్టాన్ని కాదనకండి. మీరు ఊ అంటే నేనొకసారి ఆవిడతో మాట్లాడతాను. ఆవిడ వెంటనే మిమ్మల్ని పిలిపిస్తారు. ఆ తర్వాత ఇమీడియట్గా డ్యూటీలో జాయిన్ కావాల్సి వస్తుంది. ఏమంటారు? అయినా అవతల మీ అమ్మగారి పరిస్థితి బాగోనప్పుడు మీరింతగా ఆలోచిస్తారేంటి? ఈ పరిస్థితిలో ఇంకెవరున్నా వెంటనే ఊ అనేసేవాళ్ళు. అది కాదండి, మా దూర బంధువు సరస్వతి గారని ఒక ఆవిడున్నారు. ఆవిడతో ఒకసారి మాట్లాడి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. ఇందులో ఆవిడతో మాట్లాడడానికి ఏముంటుంది చెప్పండి? ఎనీవే, ఇట్స్ యువర్ విష్. నాకే విషయం సాయంత్రంలోగా ఫోన్ చేసి చెప్పండి. నా నెంబర్ మీకు ఇస్తాను. తీసుకోండి. నేను ఈలోగా ఆవిడతో మీ విషయం గురించి ఓ మాట చెప్పుంచుతాను. సరేనా? సరే. ఇది చెప్దామనే వచ్చాను. ఇక నేను బయలుదేరతాను. అయ్యో, మీరు నా కోసం ఇంత ఆలోచించి ఇక్కడి దాకా వచ్చారు. మీకు కనీసం కాఫీ కూడా ఇవ్వలేదు. ఒక్క నిమిషం ఆగితే. అబెబ్బే, నో ఫార్మాలిటీస్. నా వల్ల మీకు మేలు జరిగితే నాకు అంతకన్నా కావాల్సింది ఇంకేం లేదు. ఆల్ ద బెస్ట్. సాయంత్రంలోగా ఫోన్ చేయండి. మర్చిపోరు కదా? లేదు, మర్చిపోను. ఓకే, వెళ్ళొస్తానండి. అలాగేనండి, చాలా థ్యాంక్స్. నోనో, ఇందులో నేను చేసిందేముంది? మీరు మాత్రం ఈ అవకాశాన్ని వదులుకోకండి. బాయ్. బాయ్. Yes, come in. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నీ పేరేనా సుప్రతీక? అవును మేడం. ఇదిగోండి నా ఫైల్. హ్యావ్ అ సీట్. థ్యాంక్ యూ మేడం. ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. నువ్వు ఇంతకు ముందు అకౌంట్ సెక్షన్లో కూడా పనిచేశావని తెలుసుకున్నాను. నీలాంటి అనుభవం ఉన్న వ్యక్తి కోసమే నేను చూస్తున్నాను. నీకు ఈ ఉద్యోగం ఇస్తే ఇమీడియట్గా జాయిన్ అవ్వగలవా? అవుతాను మేడం. నీకు చెప్పే ఉంటారు, ఇది అన్నిటిలా కాదు, ఇట్స్ అ డిఫరెంట్ జాబ్. ఒక రకంగా చెప్పాలంటే 24 గంటలు ఇదే పనిలో ఉండాలి. నా పర్సనల్ విషయాలతో పాటు ఆఫీస్ విషయాలు కూడా చూస్తూ ఉండాలి. ఇది ఏదని కాదు, చెప్పిన ప్రతి పని చేస్తూ ఉండాలి. ఇక్కడే నా దగ్గరే ఉండిపోవాలి. జనార్దన్ గారు చెప్పారు మేడం. ఈజ్ ఇట్ ఓకే విత్ యూ? ఓకే మేడం. నీకు ఈ ఉద్యోగం చాలా అవసరం అనుకుంటాను.
అవును మేడం. లేకపోతే ఇంత తేలిగ్గా ఎలా ఒప్పుకుంటావులే. ఎనీవే, ఓ విషయం సూటిగా అడుగుతాను, చెప్తావా? అడగండి మేడం. ఇంతకుముందు పనిచేసిన చోట్ల ఉద్యోగాలు ఎందుకు మానేశావు? ఏంటలా చూస్తున్నావు? నేను నిన్నీ మాట అడగనని అనుకున్నావా? అడగనని అనుకున్నావు కదూ? దట్ ఈస్ సన్నుత. ఎవరూ ఊహించని పనులే నేను చేస్తూ ఉంటాను. ఎనీవే, చెప్పకూడని కారణాలైతే చెప్పనక్కర్లేదు. నీకంత ఇబ్బంది అనిపిస్తే చెప్పొద్దులే. ఎనీవే, అన్నీ నేను కోరుకున్నట్టుగా ఎలా ఉంటాయి? కొన్నిటికి అడ్జస్ట్ అవుతూ ఉండాలి. నువ్వు ఇక్కడే ఉండి చేయమన్న పనల్లా చేస్తావు కాబట్టి నీకు శాలరీ బాగా ఎక్కువగానే ఇస్తాను. అడ్వాన్స్ కింద ఓ 20,000 ఇస్తాను. సరిపోతుందా? మేడం, దట్ ఈస్ సన్నుత. నేనెప్పుడూ అంతే. ఒకళ్ళ కష్టం ఉంచుకోను, అలాగని కష్టపడకుండా ఉంటే మాత్రం ఊరుకోను. నాలాగా అడ్వాన్స్లు ఎవరు ఇవ్వరు. కాకపోతే నీ పరిస్థితి గురించి కొంత విన్నాను కాబట్టి నీకు ఈ డబ్బు అరేంజ్ చేస్తున్నాను. అఫ్కోర్స్ ఆ తర్వాత నీ శాలరీలోంచి కట్ చేస్తాను. ఓకే మేడం. శాలరీ ఎంతని అడగవే? మీ ఇష్టం మేడం. నో, నా ఇష్టం కాదు. కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వడం నాకు అలవాటు. ఎనీవే, ఆ విషయం నేను నీకు డైరెక్ట్గా చెప్పను. ఇక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేసి ఇచ్చాక నీకే అన్ని విషయాలు తెలుస్తాయి. నువ్వెలాగూ ఏ ఉద్యోగం ఇచ్చినా, జీతం ఎంత ఇచ్చినా పని చేయడానికి సిద్ధంగా ఉన్నావు కాబట్టి నీకు చెప్పాల్సిన పని కూడా లేదు. మళ్ళీ ముందు చెప్పలేదని ఆ తర్వాత ఫీల్ అవ్వద్దు. ఇక్కడ ఒకసారి ఉద్యోగంలో చేరాక మానేయడం నీ చేతుల్లో ఉండదు. ఏంటి అంత ఆశ్చర్యపోతున్నావు? అట్లీస్ట్ నాకు 6 months అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాలి. అది నీ అపాయింట్మెంట్ ఆర్డర్లో టైప్ చేసి ఇస్తారు కూడా. కాకపోతే ముందుగానే చెప్తున్నాను. అలాగే అది ఇదని అనకుండా చెప్పిన ప్రతి పని చెయ్యాలి. ఒక రకంగా ఆయా పనులు కూడా చేయాల్సి రావచ్చు. అది నీకు అభ్యంతరకరం కాదు కదా? ఏంటా చూపు? అవునన్నట్టా కాదన్నట్టా? ఓకే ఓకే మేడం. నా పర్సనల్ విషయాలన్నీ చూసి పెట్టాలి. నా హెల్త్ బాగుండదు కాబట్టి దగ్గరుండి టైంకి మందులు అందించడం, ఇంజెక్షన్స్ గురించి రిమైండ్ చేయడం, ఇలాంటివన్నీ నువ్వే చేయాలి. అలాగే ఇంటి పనులు, భోజనాలు అరేంజ్ చేయించడం, గెస్టులతో మర్యాదగా మెలగడం, నా అపాయింట్మెంట్లన్నీ హ్యాండిల్ చేయడం, అఫ్కోర్స్ చాలా ఉంటాయి. అన్నీ ఓపిక్గా చేయాలి. ఒక రకంగా చెప్పాలంటే నీకు 24 గంటలు కూడా చాలవు. అన్నీ చేస్తాను మేడం. గుడ్. ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికేలా ఉండాలి. అర్ధరాత్రి కబురు పంపినా అందుబాటులో ఉండాలి. అలాగే మేడం. ఈ ఇంట్లోనే నీకు అన్ని వసతులు ఏర్పాటు చేయిస్తాను. నీకే లోటు ఉండదు. కాకపోతే మాటికి బయటికి వెళ్తానడం, ఫ్రెండ్స్తో తిరుగుతానడం, ఇవన్నీ ఇక్కడ కుదరవు. లేదు మేడం, నేనసలు అలా వెళ్ళను. పైగా నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. మరీ మంచిది. అలాగే నువ్వు ఇక్కడున్నావు కాబట్టి నిన్ను చూడ్డానికి మీ వాళ్ళందరూ ఇక్కడికి రావడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి కనెక్షన్స్ అన్నీ ముందే కట్ చేసి పారేసాయి. మీ వాళ్ళు ఇక్కడికి రావడం, వాళ్లతో నువ్వు గంటలు మాట్లాడుకోవడం నాకు సుతరాము ఇష్టం ఉండదు. లేదు మేడం, అసలు నా కోసం ఎవరూ రారు. వెరీ గుడ్. అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే నీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి మేడం. మా ఆయనగారి సంగతి. మీ ఆయనగారి సంగతా? అవును. ఏ? అన్ని పనులు చేయాలంటున్నాను కదా. ఆయనగారి బాగోగులు కూడా నువ్వే చూసి పెట్టాలి. నీకు చెప్పే ఉంటారు, నాకు యాక్సిడెంట్ జరిగి 2 కాళ్ళు పోయాయి. విన్నాను మేడం. ఐఎమ్ వెరీ సారీ. నీ సింపతి నాకు అక్కర్లేదు.
నాకున్న ఇబ్బందుల మూలంగా నేను ఆయనకి భారీగా న్యాయం చేయలేను. ఆ లోటు నువ్వు భర్తీ చేయాలి. మేడం, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. ఆయన భోజనం సంగతి, ఆయనకి పర్సనల్ అసిస్టెన్స్, ఆయన ఫోన్స్ రిసీవ్ చేసుకుని హ్యాండిల్ చేయడం, ఇలాంటి పనులన్నీ నువ్వే చూడాలి. అలాగే ఆయనకి కావలసిన వస్తువులు కొనుక్కురావటం, ఆయనకిష్టమైనవి వంటింట్లో చేయించడం వగైరా వగైరా. అలాగే మేడం. ఆయన విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. ఆయన మనసు చాలా సున్నితం, గాజు బొమ్మ లాంటిది. నువ్వు ఆయన ఏమాత్రం బాధ పెట్టినా నేను సహించలేను. లేదు మేడం, చాలా జాగ్రత్తగా ఉంటాను. నా దగ్గర ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగినా పట్టించుకోకపోవచ్చు, కానీ ఆయన మనసు ఏమాత్రం కష్టపెట్టినా నేను భరించను. ఐఎమ్ ఫోర్ వార్నింగ్ యూ, బివేర్ ఆఫ్ దట్. ఎక్కడైనా సర్దుకుంటాను గాని ఆయన విషయంలో మాత్రం కాదు. బీ వెరీ కేర్ఫుల్ విత్ హిమ్, అండర్స్టాండ్? ఓకే మేడం. అసలు ఆయన గురించి నువ్వు విన్నావా? లేదు మేడం. ఆయన్ని చూసావా? చూడలేదు మేడం. అంత ఖచ్చితంగా చెప్పేయకు. నువ్వింకా ఆయన చూడలేదు కదా, చాలా చోట్ల పనిచేస్తున్నావు కదా, ఎక్కడన్నా ఆయన చూసే ఉండొచ్చు. చాలా మంచి మనిషి పాపం. ఆయన్ని అందరూ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుని ఆయన సుఖంగా ఉంటున్నారు. ఆయన మనశ్శాంతికి ఎటువంటి డిస్టర్బెన్స్ రాకూడదు, అర్థమైందా? అలాగే మేడం, ఐ విల్ బి వెరీ కేర్ఫుల్. నీ మూలంగా ఆయన డిస్టర్బ్ అయినట్టుగా అనిపిస్తే నేను ఊరుకోను. చెప్పా కదా, ఆయన దశలే చాలా సున్నితమైన మనస్తత్వం అని. జీవితంలో చాలా దెబ్బలు తినున్నారు. మీరంతగా చెప్పక్కర్లేదు మేడం, నాకు పరిస్థితి అర్థమైంది. ఇప్పుడు అర్థమైనట్టే ఉంటుంది, కానీ అసలు పరిస్థితి ఏంటో నీకు తర్వాత గానీ అర్థం కాదు. మేడం, ఏం లేదులే, నీకన్నీ తర్వాత అర్థమవుతాయి అంటున్నాను కదా. నీకెప్పుడేది తెలియాలో అప్పుడే అది తెలుస్తుంది. ఎనీవే, యు ఆర్ అపాయింటెడ్. సాయంకాలం వచ్చి నీ అపాయింట్మెంట్ ఆర్డర్ అడ్వాన్స్ తీసుకెళ్ళు. అలాగే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పింది బాగా గుర్తుంది కదా. ఒకసారి అపాయింట్మెంట్ ఆర్డర్ పైన నువ్వు సంతకం చేశాక మినిమం 6 నెలలైనా ఇక్కడ పనిచేసి తీరాలి. అలాగే మేడం. చేయకేం చేస్తావులే, నువ్వు మానేయాలనుకున్నా ఇప్పుడు మానేయలేవు. మీ ఇంట్లో పరిస్థితులు అలాంటివి. ఎనీవే, ఇట్ వాజ్ రియలీ వెరీ నైస్ మీటింగ్ యూ. నిజం చెప్పాలంటే ఇంతకుముందు ఎక్కడో నేను నిన్ను చూసినట్టుగానే ఉంది. బహుశా చూశానేమో, నాకు మాత్రం ఏం తెలుసు. తర్వాత గానీ గుర్తుకురాదు. ఎనీవే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. యు మే గో నౌ. మేడం, నా ఫైలు. ఇది నా దగ్గరే ఉంటుంది, నువ్వెళ్ళు. సరే మేడం. ఇప్పుడు పడ్డావు నా చేతిలో. ఇక్కడి నుంచి తప్పించుకోవడం మాత్రం చాలా కష్టం. నిన్నేదో గొప్ప అదృష్టం వరించిందని ఫీల్ అయిపోతున్నావు కదూ. ఇంకొక్క రోజే టైం ఉంది, బాగా ఫీల్ అవ్వు. రేపటి నుంచి నీకు అవకాశం ఏముండదు. అసలు ఆలోచించే టైం ఎక్కడుంటుంది? క్షణ క్షణం నరకం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.